నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. శాంతి భద్రతలకు సంబంధించి గత 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అధికార పక్షం విపక్షం చేస్తున్న వాదనలు ప్రతివాదనలు వింటే చాలా భీతి కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ అసెంబ్లీలో గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఘోరాతి ఘోరంగా నేర సామ్రాజ్యాన్ని పెంచి పోషించారు అనే గణాంకాలతో సహా వివరించారు. ఆ వివరాలన్నీ చూస్తే కూడా గతంలో అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు మిత్రులు, పరిస్థితి బాగలేదు అనేది, రోడ్ల పరిస్థితి బాగలేదు, శాంతి భద్రతలు కూడా బాగలేదు అనేవాళ్ళు. కానీ మరీ ఇంత టార్గెట్ చేశారు అనేది స్పష్టమైంది. అందుకేనేమో ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అందరూ కూడా ఏం మాట్లాడేవాళ్ళంటే తోలు ఒలుస్తాము, బట్టలు ఉడదీస్తాము, ఘోరాతి ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్తుండేవాళ్ళు. నారా లోకేష్ గారు ఏకంగా రెడ్ బుక్ అని అన్నారు. ఈ సెగ తట్టుకోలేక ఆయన ఉంటారు. కానీ నిన్నటి గణాంకాలు చూస్తే మాత్రం నిజంగానే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘోరాలు నేరాలు బాగానే జరిగినట్టు కనిపిస్తుంది. దానికి ధీటుగానే జగన్మోహన్ రెడ్డి గారి వాదన కూడా ఉంది. ఆయన ఢిల్లీలో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక 36 మందిని దారుణంగా హతమార్చారు, వందలాది మంది మీద దాడులు జరుగుతున్నాయి, గృహ దహనాలు జరుగుతున్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతుందని దేశ రాజధాని సాక్షిగా జాతి ముందు ఆయన ఈ సత్యాలన్నీ ఉంచారు. ఆయన ఎన్డీఏ నుంచి దాదాపుగా వెళ్ళిపోయినట్టే స్పష్టమైంది ఈ శాంతి భద్రతకు సంబంధించిన సమస్య మీద. ఎన్డీఏకి సంబంధం లేని వైరి వర్గానికి చెందిన ఐఎన్డీఏ కూటమి నాయకులు చాలామంది వచ్చారు, ఆయనకు సంఘీభావం తెలిపినట్టు కనిపించింది. సో ఈ రకంగా చూస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి వాదన నిజమై అటు చంద్రబాబు నాయుడు గారి వాదన నిజమైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నట్టు, ఆ పరిస్థితి ఇంకా కొనసాగకూడదు. దాంతో పోలిస్తే తెలంగాణలో ఇంకా బాగున్నట్టు. ఇంత మరీ శత్రు భావన, కక్షలు కార్పణ్యాలు పొడుచుకోవటాలు లేవు. ఈ పరిస్థితి ఇప్పటికైనా ఆగకపోతే బాగుండదు. అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో చేసిన పీపీటీలో ఒక పోలిక తెచ్చారు. ఏంటంటే ముందుగానేమో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని, ఆ తర్వాతనేమో కొలంబియా డ్రగ్ వార్ లార్డ్ ఒకడున్నాడు పాబ్లో ఎస్కోబార్ అని, ఎస్కోబార్తో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చారు. విపక్ష నాయకుడిని దాంతో పోల్చి ఆ ఎస్కోబార్కున్న దుర్లక్షణాలన్నీ చదివి ఆయనకి పోలిక ఉందని అన్నారు. అది కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎస్కోబార్ డిసెంబర్ 1, 1949లో పుట్టాడు. ఆ తర్వాత చిన్న దొంగతనాలతో స్టార్ట్ అయింది. అలా ఆయన ఏం చేసేవాడంటే శ్మశానాలలో ఆ రాళ్ళు కూడా ఎత్తుకొని పోయి మళ్ళీ రీసైకిల్ చేయించి, అంటే రీడిజైన్ చేయించి అమ్ముకునేవాడట. అట్లాంటి పనులు చేసేవాడట. ఆయన మళ్ళీ డిసెంబర్ 2, 1993లో పోలీసుల చేతిలో హత్యకు గురి నాటికి పెద్ద నేర సామ్రాజ్యం, మాదక ద్రవ్యాలకు సంబంధించిన కొకైన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు, డాలర్స్లో సంపాదించాడు. ఆయన చాలామందికి దేవుడిగా కనిపిస్తాడు అక్కడ. అట్లనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి మనుషులకి జగన్మోహన్ రెడ్డి గారి దేవుడిగా, చంద్రబాబు నాయుడు దయ్యంగా కనిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనేమో జగన్ దయ్యంగా, చంద్రబాబు నాయుడు గారు దేవుడిగా కనిపిస్తారు. ఇది ఒక రాజకీయ వైచిత్రం, ఇది నడుస్తూ ఉంటుంది. ఏదేమైనా సాధారణ ప్రజలు ఇబ్బంది పడకూడదు, కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు, రాజకీయాల్లోకి వచ్చిన కార్యకర్తలు దారుణంగా దాడులకు గురి కాకూడదు. ఈ విషయంలో రెండు పార్టీలు సంయమనం పాటించాలి. అయితే ఎస్కోబార్తో పోల్చడం అనేది ఎందుకు వింతగా అనిపించిందని అంటే, మామూలుగా ఇప్పుడు పోల్చడాలు అనేది మామూలు, మనం ఒక హిట్లర్తో పోలుస్తుంటారు. జాతీయ అహంకారానికి, నియంత్రత్వ ధోరణికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు చెప్తూ ఉంటారు. అట్లనే ఆయన ఇవి గోబెల్స్ ప్రచారం అంటారు. ఏంటంటే తప్పుడు సమాచారాన్ని పదే ఎక్కించి జనాలకి అది నిజమని నమ్మించడం. అట్లనే రకరకాలుగా ఇప్పుడు ఎస్కోబార్ని, ఈ మాదక ద్రవ్యాలు ఒక పెద్ద ముఠా స్థావరానికి అమెరికాను కూడా వణికించిన వాళ్ళలాగా చెప్తూ ఉంటారు. అట్లనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్నేమో నియంతగా చెప్తుంటారు. అట్లే మన చార్లెస్ శోభరాజ్నేమో నమ్మించి మోసం చేసేవాళ్ళలాగా, వీరప్పన్నేమో ప్రకృతి సంపదలు దోచేవాళ్ళగా, అట్లనే ఔరంగజేబునేమో తండ్రి గారిని జైల్లో పెట్టి అధికారం చేజిక్కించుకోవడం. అట్లా ప్రతీకలు, ఈ ప్రతీకలుగా ఎస్కోబార్ ప్రతీక మరీ ఎక్కువ అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు కావచ్చు, ఘోరాలు చేసి ఉండొచ్చు, నేరాలు చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఎస్కోబార్
ఎస్కోబార్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన కీలకమైంది డ్రగ్స్. ఏదో ఈయన గంజాయి వ్యాపారాలు జరిగినాయి కాబట్టి ఈయనకి లింక్ పెట్టి దీనికి పెట్టి చేశారు. మరీ ఇంత విలనైజేషన్ అవసరం లేదేమో అనిపించింది. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది మీలో కేసులు ఎంతమంది మీద పడ్డాయంటే 90 మంది నిలిచి నిలబడ్డారు. ఇది ఎంత దారుణమైన విషయం, ఇంతమంది మీద కేసులు పెట్టారనేది నిజంగా నా దృష్టికి అయితే రాలేదు. ఎందుకంటే మీడియా 2 రకాలుగా ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి ఏ వార్త నమ్మాలో ఏ వార్త నమ్మకూడదో అర్థం కాలేదు. కాబట్టి ఇది నిన్న మాత్రం షాకింగ్గానే అనిపించింది చాలామందికి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతాపరాధం వల్ల ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే ధోరణి కానీ తీవ్ర స్వభావం, తీవ్ర దారుణం. ఏంటి కళ్ళలోకి చూస్తున్నావు, భయపడతా అనుకుంటున్నావా అని, అట్లనే కూలగొడతా, మీ అయ్యో అబ్బలు ఎట్లా కాపాడతారు చూసుకుంటా, ఇట్లాంటి మాటలు. అట్లా ఆయనతో పాటు ఉన్న మనుషులు కూడా ఒక 5-6 మరీ ఘోరంగా మాట్లాడారు. వాళ్ళంతా ఒక రాక్షస సంతతిలాగా మాట్లాడారు. ఇవన్నీ కూడా ఈయన మీద రిఫ్లెక్ట్ అయినాయి. తనకి కూడా సహజ సిద్ధంగా ఫ్యాక్షన్ ధోరణికి ఆయనతో వ్యవహరిస్తారు అని అంటారు. అవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ మీద ఇంత ప్రభావం చూపి ఉంటాయన్నమాట. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాకూడదు. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి విషయం చెప్పారు నిన్న. అయ్యా మీరు ఇట్లా చేయకండి అని ఆయన ఎమ్మెల్యేలందరికీ చెప్పారు. మీకు బాధ ఉంటుంది నాకు తెలుసు, కానీ మీరు కూడా హింసా ప్రతీకార ధోరణితో పోకండి అన్నారు. నిజంగా ఆయన చెప్పింది నిజమే అయ్యి ఎమ్మెల్యేలు నిజంగా తీసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు, నేషనల్ మీడియా కూడా గమనిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మోడీ గారికి ఆయన దగ్గర కాబట్టి ఆయన్ని ఇరుకుని పెట్టాలని, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని నేషనల్ మీడియా ఫోకస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పడబోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలోని ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. లేకపోతే నేషనల్ లెవెల్లో బదనాం అయ్యే అవకాశం ఉంది. టీవీ ఛానల్స్ ఖచ్చితంగా ఎంటపడతాయి ఇంక నుంచి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫెయిలర్ ఇచ్చాడు, నేను మోదీ గారితో పాటు లేను అని, రాహుల్ గాంధీ గారితో పాటు ఉన్నానని. దీన్ని అడ్డంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రధాన మద్దతుదారుడు కాబట్టి ఆయన వల్లనే అక్కడ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నడుస్తుంది. కాబట్టి 8 ఫోకస్ ఎక్కువవుతుంది. లా అండ్ ఆర్డర్ని ఎట్టి పరిస్థితుల్లో మైనస్ మార్కులు తెచ్చుకోకూడదు. అది తెచ్చుకుంటే 2 రకాలుగా నష్టం. ఒకటి మీడియా వైపు నుంచి నేషనల్ పాలిటిక్స్లో మచ్చదేవడానికి ప్రయత్నిస్తారు, రెండోది పెట్టుబడులు రావు. కాబట్టి ఇది ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్రజాస్వామిక ధోరణి వదిలిపెట్టాలా. ఇప్పుడు తల పొగరు వచ్చినలాగా మాట్లాడకూడదు, కళ్ళు నెత్తికెక్కినట్టు ఉండకూడదు. ఇప్పుడు ఆయన ఒక 2 విషయాల్లో ఆయన చూడొచ్చు. ఒకటి ఏంటంటే తొందరపాటు. నేను వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు మొదట్లో. ఢిల్లీ పోయిన తర్వాత అది పెద్దగా లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఆ వాదన లేదు. ఇది ట్రివియలైజేషన్ ఆఫ్ ది ఇష్యూ అనమాట. ఇష్యూ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని ఎస్కోబార్తో పోల్చి ఎట్లా ట్రివియలైజ్ చేశారో ఈయన కూడా రాష్ట్రపతి పాలన అని కొత్తగా ప్రభుత్వం రాగానే పరిణామాలు జరుగుతుంటే రాష్ట్రపతి పాలన అనగానే ఇక ఎల్లుండిపోయి మళ్ళీ రాష్ట్రపతి పాలన అనలేం కదా. ఈ కొద్దిగా స్ట్రాటజిక్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విలేకరుల సమావేశంలో ఎంత ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించారో, ఓ పద్ధతిగా వ్యవహరించారు, ఒక లాజికల్గా వ్యవహరించారు, తను చెప్పదలుచుకుని చక్కగా చెప్పారు. అట్లా చేసుకుంటే బాగుంటుంది. అధికార పక్షం అనగానే అది ఒక శత్రువులు మనకేం చూడకూడదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు గమనిస్తుంటారు. ఓడలు బళ్ళు అయితే ఈ సత్యాన్ని గమనించి 2 పక్షాలు సంయమనం పాటించి శాంతికి పెద్దపీట వేసి ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో మళ్ళీ మంచి వాతావరణాన్ని నెలకొల్పాలని మనం ఆశించాలి.